హైదరాబాద్ నగర శివార్లో లబ్ధిదారులకు పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వెలవెలబోతున్నాయి. అందమైన భవనాలు నిర్మించారు కానీ సౌకర్యాలు కల్పించడం మర్చిపోయారు. దీంతో లబ్ధిదారులు అక్కడ ఉండలేక అవస్థలు పడుతున్నారు. పూర్తి స్థాయిలో నీటి సౌకర్యంతో పాటు డ్రైనేజ్ సమస్యకు కూడా ఇంతవరకు పరిష్కారం లేదంటున్నారు. దీంతో తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చిందనే సంతోషమే లేకుండా పోయిందంటున్నారు లబ్ధిదారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సమస్యలపై మహేశ్వరం నియోజకవర్గం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగర శివార్లో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు అయితే భారీగానే చేశారు. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు కేటాయించినా కూడా ఇక్కడ సదుపాయాలు లేకపోవడంతో జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చూసుకుంటే బయట చూస్తే భారీ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. చాలామంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినప్పటికీ కూడా రాలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ లిఫ్ట్లు పనిచేయడం లేదు, సదుపాయాలు లేవు, మంచినీటి వసతి లేదు అని చెప్పి సామాన్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడే డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్న వారి సమస్యలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి ఉంటున్నారు, ఏంటి పరిస్థితి ఇక్కడ? మేము కాటేదాన్ నుంచి వచ్చినాము. ఇప్పుడైతే లిఫ్ట్ పని చేస్తున్నాం. మ్యాక్సిమం కొంచెం వాటర్ ఇట్లా అప్పుడప్పుడు వస్తుంటాయి, ఎప్పుడు వచ్చేది తెలియదు. వచ్చి ఉండడానికి ఇట్లా డ్యూటీలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అందరు రావాలని కంపల్సరీ అంటున్నారు. వచ్చి ఇక్కడ ఏం చేసుకొని బతకాలి అని అడుగుతున్నాం. మేము ఏమైనా వచ్చి ఉండడానికి ప్రాబ్లం ఏం లేదు, వస్తాం. మాకేమైనా దారి చూపించాలి, డ్యూటీలు కానీ ఏమైనా కానీ ఉంటాయి. మేము వచ్చి చేసుకొని మేము ఇట్లా చూపిస్తామంటే వచ్చి ఉండగలుగుతాం. ఒకరు ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. పిల్లలు ఉన్నారు, స్కూల్కి పోయేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కొందరు అది ఇట్లా ఆలోచిస్తున్నారు కదా. కొందరు ఏం చేస్తారు అంటే ఎమర్జెన్సీకి రావాలి, లేకపోతే రూమ్లు పోతున్నాయి, కొందరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము అని ఇట్లా అంటున్నారు. మన పబ్లిక్ వస్తే సార్ ఇక్కడ జీవనోపాధి గురించి చాలా ప్రాబ్లం ఉంది సార్, చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు. ఫ్యాక్టరీలు ఉన్నా కూడా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకు సరిపోయేంత జనాభా ఉంది వాళ్ళకు అక్కడ ఫ్యాక్టరీలలో. ఇంకా వేరే మనం ఇక్కడ నుంచి మనం పోయి అడిగేసరికి ఇక్కడ డ్యూటీలు లేవు, ఇక్కడ పని లేదు అనేసరికి అక్కడ నిరుత్సాహ పడిపోతున్నారు పబ్లిక్. ఇక అందు గురించి ఇక్కడ రాలేకపోతున్నారు. దాని గురించి కూడా సార్ ఇది నేను అడుగుతానేమో. ఇప్పుడు కరెంట్ బిల్ అంటేనేమో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి, టైం పడుతుందని చెప్పి అదొకటి పెట్టిన రీజన్ మొత్తం ఏంటంటే ఓవరాల్ చూస్తే మొత్తం ప్రాబ్లం మొత్తం 100% కూడా 91% కాదు, 100 మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ కూడా కరెక్ట్ లేదు. ఏమంటే మీటర్ పెట్టుకోమంటారు, మీటర్ ఎట్లా పెడతామని వచ్చిందే ఒక 10 తీసి కొడితే ఒక తిప్పి కొడితే 10% ఫ్యామిలీ కూడా లేదు. లేదా కూడా మీటర్ పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటారు? ఫ్రీ సర్వీస్ వాటర్ కూడా ఇవ్వకపోతుంది గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే. 2 డేస్కి ఒకసారి ఇప్పుతారంటే ఇప్పుడు సడన్గా పూజ పెట్టుకుంటాం మేము ఇంట్లో. గురు ప్రవేశం మంచి రోజులు కూడా నిన్నటికి లాస్ట్ అయినాయి మాకు. ఇప్పుడు వాటర్కు ప్రాబ్లం ఉంది. 9th ఫ్లోర్ అంటే ఈజీగానైనా లిఫ్ట్ కూడా ఓపెన్ లేదు కదా. ఎక్కి దిగాలంటే ఎన్నిసార్లు ఎక్కుతాము? సామాను పట్టుకొని మొయ్యాలంటే ఒట్టిగానే అవుతుందా? మేము అంత దూరంకి వెళ్ళి ట్రాలీ కట్టుకొని పనిమాల ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని ఉందామని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు లిఫ్ట్ లేదు, కరెంటు లేదు, ఏదైనా అసలు ఏది లేదు. మాకు ఇచ్చిన వల్ల ఇచ్చారు, బాగానే ఉంది, అన్నిటికీ బాగానే ఉంది. కాకపోతే వాటర్ లేనిది ఏ పని అవుతుందా? ఒకటి ఇంత దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు అన్నీ ఉండాలి కదా. ఒక కరెంటు లేదు, ఒక లైట్, మెట్లు ఎక్కాలంటే చిమ్మని చీకటి. ఇక్కడ మంచినీటి వసతి లేదు. కేవలం ఇప్పటి వరకు 10% మంది వచ్చినా వారికి సరైన మంచినీటి వసతి లేదు. కొన్ని బ్లాక్లలో అయితే ఖచ్చితంగా విద్యుత్ సదుపాయం కూడా లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేసిన వారికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయి వసతులు కల్పించాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, మహేశ్వరం నుంచి.